వేములవాడ పట్టణం మహాలక్ష్మి వీధికి చెందిన ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఘనంగా శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మాట్లాడుతూ ఈ రోజు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్నకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మాకు సన్మాన కార్యక్రమం చేసినటువంటి మహాలక్ష్మి వీధి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు కొలకాని రాజుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని వారు అన్నారు। రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి ఆ కష్టాన్ని తీర్చే బాధ్యత వారిదని అన్నారు। ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సబ్సిడీని వారికి అందే విధంగా చూస్తామని వారు అన్నారు। రైతు ప్రభుత్వము రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు। రైతులు రాజు చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ అని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఖమ్మం గణేష్, వస్తాది కృష్ణ, దైత కుమార్, సబీర్, గురు విద్యాసాగర్, కత్తి కనకయ్య, పరశురామ్ మరియు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మహాలక్ష్మి వీధిలోని మహాలక్ష్మి దేవాలయంలోని నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ అధ్యక్షులకు మరియు ఉపాధ్యక్షులకు డైరెక్టర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది। ఇదే విధంగా రైతుల పట్ల ఎప్పుడు ఆపద వచ్చినా ప్రతి ఒక్క అందులో రైతులకు సంబంధించిన విషయాలలో అందుబాటులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। వేములవాడ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి ఈరోజు వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులు మరియు మిత్రుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఈరోజు పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది। వారికి ముందుగా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చిన్న వయసులో ఈరోజు నాకు పెద్ద పదవి ఇవ్వడం జరిగింది। వారికి ఎప్పటికీ రుణపడి ఉంటూ రైతులకు ఎల్లవేళ అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించినటువంటి పెద్దలు ఆది సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।